గద్దర్ ఒక పోరాట యోధుడు, ఉద్యమ నేత అని కొనియాడారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెల్లాపూర్లో గద్దర్ విగ్రహ ఏర్పాటుపై అధికారులు కొందరు ఇబ్బందులు కలిగించడం బాధాకరమన్న ఆయన, సత్యం ముందు సత్యం చెప్పాలంటూ గద్దర్ ఎన్నో విషయాలు తమతో పంచుకున్నారని గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ కాంస్య విగ్రహాన్ని భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ప్రజలు అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారని, ఇందిరమ్మ రాజ్యం వస్తేనే వాటి పరిష్కారం జరుగుతుందని గద్దర్ వ్యాఖ్యానించినట్లు తెలిపారు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సినీ నంది అవార్డులను గద్దర్ అవార్డుగా ప్రభుత్వం మార్చిందని గుర్తు చేశారు భట్టి. సాహిత్యం కావచ్చు, నటన కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, తెలంగాణకి ఆయనకి విడదీయనటువంటి సమయం. అటువంటి ఆలోచనల్ని సంపూర్ణంగా ప్రజలకు వివరించి చెప్పినటువంటి ఆయన పేరు మీద కళాకారులకి నంది అవార్డు పేరు మీద ఇచ్చేటువంటి అవార్డుని గద్దరన్న అవార్డుగా ఈరోజు కళాకారులందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపొద్దున ఫౌండేషన్ పెట్టారు కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహిత మిత్రులు, ఆయన అభిమానులు, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవాలనుకున్నటువంటి కొద్దిమంది మేధావులు అందరూ కలిసి గద్దర్ ఫౌండేషన్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ఫౌండేషన్ ఉన్నటువంటి ఆలోచనలు తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోవటానికి ఈ పాటని, ఆయన సాహిత్యాన్ని నిక్షిప్తం చేయడానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తాము. అట్లాగే మిత్రులు, పెద్దలు అందరూ కూడా ఒక మాట చెప్పారు.